Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy to you. Birthday. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ శైలునండి. అయితే ఈరోజు చూసారు కదా, ఇప్పటి వరకు అయితే మై బర్త్డే వ్లాగ్ అనమాట. అయితే ఈరోజు ఇంకా పుట్టినరోజు నైట్ అయితే చూసారు కదా, ఇంకా అదే జరిగిందనమాట. అయితే ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పూజ చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి. పైగా ఈరోజు మార్గశిర గురువారం, 3వ వారం కూడా. అయితే ఇంకా అమ్మవారికి కూడా మనమే కాదు, అమ్మ కూడా బాగుండాలని అమ్మవారికి కూడా పువ్వులు అయ్యి అలంకరణ అది బాగా చేసుకున్నాను. అయితే ఇంకా ఈరోజు ఇంకా విగ్రహాలు కదపడం ఎందుకని ఇంక శివయ్యకి అయితే అభిషేకం చేసుకున్నాను. ఇంకా ముందుగా అయితే అమ్మవారి దగ్గర ఆశీర్వాదం నిజంగా పువ్వులు పెడుతుంటే అలా దండం పెట్టుకుంటున్నప్పుడు పడుతూనే ఉన్నాయండి. అప్పుడైతే వీడియో తీయలేదు. ఆశీర్వాదాలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు స్వామి అమ్మవార్లు. అలాగే ఇంక ఈరోజు అయితే విజయవాడ కూడా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అంటే అప్పటికప్పుడు అనుకున్నామండి విజయవాడ వెళ్దామని. సరే అనేసి ఈయన కూడా తీసుకువెళ్ళారు. అంటే ఈ ఇయర్లో ఇది డిసెంబర్ కదా, ఇంక ఈ ఇయర్లో అయితే మళ్ళీ మేము అసలు ఈ ఇయర్ మొత్తంలో అమ్మవారి దర్శనం అయితే చేసుకోలేదు. అందుకని అయితే విజయవాడ వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని ఆమె ఆశీర్వాదం అయితే తీసుకుందామని అయితే పూజ ఇది అయిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట. ఇంక స్వామి అమ్మవారికి ఇక్కడైతే ఇంకా పాయసం ఆయనే చేశారండి. నేనైతే పూజ చేసుకుంటున్నాను. నా కోసం ఎలా చేయాలి ఏంటని ఆయనే నన్ను అడిగి ఆయన అయితే చేశారు. ఇంకా ఆవు పాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి స్వీట్స్ అవి పెట్టాను. ఇంక ఇక్కడైతే ఇంకా నిత్యం శివయ్యకి అది అభిషేకం చేసుకుంటాను. అలాగే సాయిబాబా విగ్రహం చిన్నది ఉంది. నేను ఏంటంటే పెద్దది ఎందుకు కొనుక్కోలేదంటే షిరిడి ఎప్పుడైతే వెళ్తామో అక్కడే తీసుకోవాలన్నది. కొంచెం అంటే మరీ పెద్దది కాదు, కొంచెం మన ఇంట్లో ఉన్నాయి కదా అలాంటివి తీసుకుందామని షిరిడిలో తీసుకోవాలన్నదే నా కోరిక అనమాట. ఏమో ఆయన దర్శనం ఎప్పుడు అవుతుందో. అయితే ఇంకా ఆయనకు కూడా అభిషేకం అయితే చేసుకున్నాను ఈరోజు. ఇంకా గంగాజలంతో అలాగే ఆవు పాలతో అయితే అభిషేకం చేసుకున్నాను. ఇంక స్వామి వారిని అయితే నేను ఇలా క్లీన్ చేసుకుంటానండి. ఇక్కడ వెల్వెట్ క్లాత్ ఉన్నది కదా, ఆ వెల్వెట్ క్లాత్ అయితే శుభ్రం తుడుచుకొని మళ్ళీ గంధం బొట్లు పెట్టుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇంకా లింగాష్టమం కనకదార అయితే చదువుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ ట్రైన్కి లేట్ అయిపోతుంది. అంటే అప్పటికప్పుడే అనుకున్నాం కదా అనేసి సింపుల్గా ఉన్నాయి ఆ రెండు చదివేసుకొని దుర్గా అమ్మవారిని అది తలుచుకొని ఇంకైతే చేసుకున్నాను. ఇంక మార్నింగ్ అయితే ఈ శారీ కట్టుకున్నాను అనమాట. ఇది మళ్ళీ వైట్ కదా, అంటే మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు మన దగ్గర ఆగదని చెప్పేసి నేను మళ్ళీ చేంజ్ చేసుకున్నాను. వేరే చీర, అది కూడా కొత్తదేనండి. అయితే ముందుగా అయితే ఇంకా మా వారి అదే ఇక్కడ ముందు దేవుని మందిరంలో పూజ అది అయిపోయాక ఇక్కడ ఆశీర్వాదం అమ్మవారిని అడిగిన తర్వాత మా వారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఫస్ట్. ఆయన అయితే ఇంకా
అక్షింతలు వేసి ఇక్కడైతే ఆయన చేసిన సేమియా అయితే పెట్టారు. బాగుంది, బాగానే చేశారు, పర్వాలేదు. నేను స్వీట్ తక్కువ తింటానని స్వీట్ అయితే తక్కువ చేశారు. అంత స్వీట్ అయితే నాకు ఇష్టం ఉండదు ఎక్కువైతేని. అలాగే ఇంక నెక్స్ట్ అయితే ఇంక ఇలా రెడీ అయిపోయాము హరిని నేను. ఇంకా ట్రైన్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. రైల్వే స్టేషన్లో దారిలో వెళ్తూ వెళ్తూ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీకి స్వీట్ ఇచ్చి దర్శనం అక్షంతలు వేయించేసుకొని ఆంటీ చేత ఇంకా విజయవాడ అయితే బయలుదేరిపోయాం అనమాట. కరెక్ట్గా మేము స్టేషన్కి వచ్చేటప్పటికి కరెక్ట్గా అప్పుడే వచ్చింది ట్రైన్ కూడా. అయితే ఇంకా ట్రైన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ట్రైన్లో బోర్ కొట్టి అలా వీడియో తీసుకుంటూ ఉన్నాం అనమాట. అసలు ఏం తినలేదండి మార్నింగ్ నుంచి కూడా. నేను బాక్స్లో సేమియా అవి పెడితే నేను సర్దుతానని చెప్పి హరిని బ్యాగ్ తీసుకొని మొత్తం ఏం పెట్టకుండా వచ్చేసింది. ఓన్లీ నా డ్రెస్ మాత్రమే పెట్టింది. మర్చిపోయేసరికి ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. ఇంకా అలాగే అయితే వచ్చేసాము. ఇంకా వీళ్ళిద్దరూ ఇంకా ఏమీ మూసిపోవట్లేదు, తేగలు తింటూ కూర్చున్న తేగలు తెచ్చుకున్నారనమాట. ఇవి మాత్రం తెచ్చుకుందండి హరిని. సేమియా అది పెడితే మాత్రం అవి తేలేదు. స్నాక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తేలేదు. ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ఏవో అదే చండీ మాల వేస్తారు కదండి, అదంట. ఖాళీ అయితే లేదు కానీ దర్శనం అయితే చాలా 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 బాగా జరిగిందండి. అమ్మవారిని చూస్తే నా కళ్ళని నీళ్ళు అలా వచ్చేసినాయి అనమాట. చాలా బాగా దర్శనం అయిపోయింది. కొబ్బరికాయ కొట్టడానికి కిందకి వెళ్తున్నాము. ఇంకా కొబ్బరికాయ అయితే కింద కొట్టాలని కింద పెట్టారండి. అబ్బా ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగేటప్పటికి అంటే కింద ఎక్కడి నుంచో పెట్టారండి. అదంతా నడిచి వెళ్ళామన్నమాట. ఇంకా కాళ్ళని అయితే బాగా నొప్పి పుట్టేసినాయి. ఇంకా కిందకి వెళ్ళి ఇంకా రాజమండ్రి అయితే నైట్ వచ్చేసరికి 9:30 అయిందండి. రాజమండ్రి ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. డ్రెస్ పట్టుకెళ్ళాను అన్నాను కదా, వచ్చేటప్పుడు అయితే డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే. హలో అండి, విజయవాడ వెళ్ళి అయితే వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే పొద్దున్నే లేవలేకపోయాం అనమాట. అయితే ఇంక ఇప్పుడు పిల్లలు అది స్కూల్కి వెళ్ళిపోయాక స్నానం అది చేసి ఫ్రైడే ఈరోజు అమ్మవారికి అయితే నైవేద్యంగా పరమాన్నం వండి పెడదాం అనుకుంటున్నాను. విజయవాడ వెళ్ళి వచ్చాం కదా అందుకని. సో ఇంకా స్నానం చేసి మనం కుట్టాం కదా బ్లౌజ్, అదైతే వేసుకున్నాను. సో ఇప్పుడైతే పరమాన్నం వండేసి పూజ చేసుకుందాము. బాయ్. ఇంకైతే పూజ చేసుకొని నెక్స్ట్ డే కూడా అమ్మవారికి అది నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్. సర్వే జన సుఖన భవంతు. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి.